మనము ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఆ పని గురించి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని కూడా ఆలోచిస్తూ ఉంటే ఆ పనిని మనం చేయలేము. అందుకనే మనం అనుకున్నది మనము నిర్ణయించుకొని చేయాలి. ఏ విధంగా అంటే కర్ణుడు స్నానం చేద్దామని తల అంటుకుంటున్నాడు. ఆ సమయం లోపల ఒక అతను దానం అడగడానికి వచ్చాడు. కర్ణుడు ఎవడొచ్చినా ఏ సమయంలో వచ్చినా కానీ దానం చేసేవాడు ఏదనకుండా. ఆ కర్ణుడిని దానం అడగగానే కర్ణుడు ఏం చేశాడు, వెంటనే ఆలోచించకుండా అతను తలంటుకునేటప్పుడు బంగారు గిన్నెలో నూనె పోసి అంటుకుంటున్నాడు. మరి ఆ కుడి చేత్తో అంటుకున్నాడు కనుక అతను దానం అనగానే వెంటనే పిలిచేసి ఎడమ చేతితో దానం చేసేసాడు. అప్పుడు అడుగుతాడు, ఎడమ చేతితో దానం చేయొద్దు కదా అంటే, ఇది నేను చేయి కడుక్కునే లోపు నా మనసు మారిపోతే నేను చేయాలనుకునేది చేయను కదా అన్నాడు. ఆ విధంగా మనం చేయాలనుకునే పని మంచిదైనప్పుడు ఎవరు ఏమనుకుంటారని ఆలోచించకుండా వెంటనే చేసేయాలి. అవునంటారా కాదంటారా? కామెంట్ బాక్స్లో చెప్పండి.